మీకు టాలీ పైన మీకు ఐకాన్ అనేది వస్తుందమ్మా డెస్క్‌టాప్‌లో. ఆ టాలీ ఐకాన్ పైన మీరు క్లిక్ చేస్తేనే ఈ విధంగా అడుగుతుందనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి అనేబుల్ టు ద యాక్సెస్ టు ద కాన్ఫరెన్స్ అనేసి అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అడుగుతుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మీరు ఎడ్యుకేషనల్ మోడే చూస్ చేసుకోండి. ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఎడ్యుకేషనల్ మోడే చూస్ చేసుకోండి. అలాగే మనకి యూజ్ ఎన్ లైసెన్స్ ఫ్రమ్ ద నెట్వర్క్ అని అడుగుతుంది. నెట్వర్క్ అంటే ఏంటంటే మన సిస్టమ్ మెయిన్ సర్వర్ అయినప్పుడు మనం వేరే సిస్టమ్ నుంచి గనక మనం కనెక్టివిటీ తీసుకొని చేయాలి అంటే గనక మీరు యూజ్ లైసెన్స్ ఫ్రమ్ ద నెట్వర్క్ అని అడుగుతుంది. అలాగే రీయాక్టివేట్ లైసెన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి రీయాక్టివేట్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది. దానికి రెన్యువల్ అనేది చేసుకున్నప్పుడు రీయాక్టివేట్ అని అడుగుతుందనమాట. లేదు మనకు లైసెన్స్ లేదు, కొత్తగా మనం లైసెన్స్ అనేది తీసుకోవాలంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఇప్పుడు మనం అయితే కనుక లెర్నింగ్ పర్పస్‌కి కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని తీసుకోండి. ఇందులో మీకు ఎటువంటి అమౌంట్ అనేది పేమెంట్ ఉండదు. కానీ మనకి ఎవ్రీ మంత్‌లోన డేట్స్ వచ్చేసి ఫస్ట్ తారీఖు అండ్ సెకండ్ తారీఖు చేంజ్ అవుతుంది. అండ్ మీకు ఏ మంత్ అయితే 31 ఉంటుందో ఆ 31 ఉండే మంత్స్ మాత్రమే మీకు వర్క్ అవుతాయన్నమాట. జస్ట్ మీరు ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్‌కి వెళ్ళిపోతాను. జస్ట్ మనం ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్‌కి వెళ్తానే మీకు టాలీ ఓపెన్ చేస్తానే మీకు డాష్‌బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. టాలీ ఓపెన్ చేస్తానే మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క టాలీలో 2 పార్ట్స్ ఉంటదన్నమాట. లెఫ్ట్ సైడ్ అని, రైట్ సైడ్ అని. లెఫ్ట్ సైడ్ మీకు ఏముంటదంటే ఏవైతే కంపెనీస్ మీకు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు లిస్ట్ అనేది ఉంటాయి. రైట్ సైడ్ మీకు ఏముంటాయి అంటే ఇలాగ గేట్‌వే ఆఫ్ టాలీ అని చెప్పి మనకి ఉండడం జరుగుతుందన్నమాట. గేట్‌వే ఆఫ్ టాలీ అని చెప్పి మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 ఫీచర్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మనం వీటన్నిటి గురించి ఒక్కసారి డిస్కస్ చేస్తాం. మనకి ఫస్ట్‌లో మనం టాలీ ఓపెన్ చేస్తానే మనకిక్కడ నేను మౌస్‌తో కదిలిస్తూ చూపిస్తున్నాను కదా! ఈ యొక్క ఏరియాని మనం ఏమంటాము అంటే మెనూ బార్ అని పిలుస్తాం. ఈ యొక్క ఏరియాని మెనూ బార్ అని పిలుస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ ఏముంటాయి అంటే మనకి కంపెనీస్ అనేది లిస్ట్ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ మనకి ఏ కంపెనీలు అయితే ఉంటాయో ఆ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ ఫీచర్స్ అనేది ఉంటాయన్నమాట. మీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలా? అయితే థింక్ స్మార్ట్ సొల్యూషన్స్ లో జాయిన్ అవ్వాల్సిందే. టాలీ, వెబ్ డిజైనింగ్, జావా, పైథాన్ వంటి అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పించబడును.